మేడం ఈ ఓవేరియన్ క్యాన్సర్ అసలు ఏం జరుగుతుంది మేడం? వాళ్ళకెందుకు ఆ ప్రాబ్లమ్ వస్తది? ఏంటి? అంటే డాక్టర్స్‌గా మీరు కొంచెం సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి యాస్ ఎ కామన్ పీపుల్‌కి. ఒవేరియన్ క్యాన్సర్ అండాశయం అన్నది గర్భసంచి పక్కన ఉంటుంది. వీటిని ఓవరీస్ అంటామన్నమాట. మన బాడీలో ఎగ్ ప్రొడ్యూస్ అయ్యేది ఆ ఆర్గన్ నుంచి. ఈ ఆర్గను బాగా లోతుగా ఉంటుంది బాడీ లోపల. మామూలుగా అయితే ద్రాక్ష గింజంత ఉంటుందన్నమాట. సో, మనకది ఉన్నట్టు తెలీదు. దానివల్ల ఏ ప్రభావం మనకి తెలీదనమాట. ఈ ఒవేరియన్ క్యాన్సర్ వచ్చేది రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నది ఎక్కువ ఈస్ట్రోజన్ ఎక్స్‌పోజర్, ఈ హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఇంబాలెన్స్ వల్ల వల్ల. అవుతుందన్నమాట. ఎవరికి ఉంటుంది ఆ ఇంబాలెన్స్? ఒకటి, ఈ ఈస్ట్రోజన్ ఎక్స్‌పోజర్ అన్నది మరి రిపీటెడ్ ఓవ్యులేషన్, అంటే ఈ ఎగ్స్‌ని రిపీటెడ్‌గా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ప్రెగ్నెంట్‌గా ఉన్నామనుకోండి, మనం ఓవరీస్‌కి రెస్ట్ ఇచ్చినట్టు. నేను బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నాను, అప్పుడు పీరియడ్స్ ఉండవు. అప్పుడు కూడా ఓవరీస్‌కి రెస్ట్ ఇచ్చినట్టనమాట. ఎవరు ఓవరీస్‌కి రెస్ట్ ఇవ్వరో వాళ్ళకి రిస్క్ కొంచెం ఎక్కువ ఎక్కువ. ఉంటుందన్నమాట. సో, పిల్లలే పుట్టకుంటే, బ్రెస్ట్ ఫీడింగ్ అస్సలు చేయలేదంటే, పీరియడ్స్ మరీ చిన్న వయసులో స్టార్ట్ అయ్యాయి, ఆగిపోవడం మరీ లేట్‌గా అయ్యాయి, చాలా ఏళ్ల వరకు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకున్నారు, లావుగా ఉన్నారు, అందువల్ల ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ బాడీలో ఎక్కువ ఉంది. ఇట్లాంటి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్‌తో ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ కాస్త పెరుగుతుంది. ఇవన్నీ లేకున్నా కూడా ఓవేరియన్ క్యాన్సర్ రావచ్చు. ఫ్యామిలీ హిస్టరీ, ఇంట్లో ఎవరికన్నా ఓవేరియన్ క్యాన్సర్ వచ్చిందన్నా, ఇంట్లో ఎవరికన్నా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, మగవాళ్ళల్లో ఇంట్లో ఎవరికన్నా ప్రాస్టేటు, ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్ ఉంది అంటే, ఏమన్నా జెనెటిక్ పరంగా యాహ్! ఈ జెనెటిక్. ఓవేరియన్ క్యాన్సర్ వచ్చిందా అన్నది ఇది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందన్నమాట. సో, ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్. లక్షణాలు మనం ఆల్రెడీ మాట్లాడామన్నమాట. ఎర్లీ డిటెక్షన్, తొందరగా ఎలా తెలుస్తుంది మనకి ఓవేరియన్ క్యాన్సర్ ఉన్నది? ఫస్ట్ అండ్ ఓన్లీ రూల్, నా 2 వీక్ రూల్ అండి. ఏదన్నా ప్రాబ్లం మెడిసిన్‌లో 2 వారాల్లో తగ్గలేదు, ఏ టాబ్లెట్ మినడోలో ఏసుకున్నారు, ప్యాన్‌లేసుకున్నారు, అది తగ్గలేదంటే డాక్టర్ దగ్గరికెళ్ళాలి. ఆ 2 వారాల తర్వాత టెస్టులు చేసుకోవాలి. అప్పుడే మనకి ఓవేరియన్ క్యాన్సర్ అన్నది ఎర్లీ స్టేజ్‌లో మనకి తెలుస్తుందనమాట. లేకుంటే ఆ ద్రాక్ష గింజన్న ఉన్న ఓవరీ మనకి పుచ్చకాయ అంత అయ్యేంత వరకు బాడీ ఓర్చుకుంటూనే ఉంటుందన్నమాట. లోతుగా ఉంది కాబట్టి మరీ పెద్దగా అయ్యేంత వరకు మనకి తెలీదు.